వల్ల మన తెలుగు వాళ్ళు చాలామంది ఇబ్బంది పడితే మన హెచ్ఆర్డి ఐటీ మినిస్టర్ గారు లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఆల్మోస్ట్ ఒక 48 అవర్స్ వరకు మరొక పని పెట్టుకోకుండా ఎవరెవరైతే అక్కడ చిక్కుకున్నారో ఇండివిజువల్గా వాళ్ళందరితో కూడా మాట్లాడి భరోసా ఇచ్చి ఏ రాష్ట్రం కూడా చేయలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి సురక్షితంగా ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసి ఇంటి వరకు ఇచ్చుకునే బాధ్యత తీసుకున్నా అంటే నిజంగా అలాంటి నాయకుల దగ్గర పనిచేయడానికి నేను గర్వపడుతున్నాను. గతంలో కూడా మనం చూసాం, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినా, యూక్రెయిన్లో స్టూడెంట్స్ చిక్కుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొని రావడానికి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటూ రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేశారు. అదే రకంగా ఈరోజు చేశాం. వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా భయభ్రాంతులకు గురయ్యారో, అసలు ప్రాణాలు కూడా ఉంటాయో లేదో అన్నటువంటి సంఘటనలు కొన్ని అక్కడ జరిగాయి. అటువంటి సందర్భంలో ప్రభుత్వం చొరవ తీసుకొని లోకేష్ అన్న గారు ముఖ్యంగా దాని రకంగా కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఆయనకి కూడా ఎవరైతే చిక్కుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో కూడా ఢిల్లీలో ఉంటే ఫ్లైట్స్ మూవ్మెంట్ కానీ కోఆర్డినేషన్ కానీ అన్నీ కూడా థరోగా కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ కూడా ఆపరేషన్ని చాలా ఈజీగా చేసే విధంగా ఆయన అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే మనకి ఓవరాల్గా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు 14 మంత్స్ తాలూకా చూసుకుంటే మొన్న అనంతపూర్లో బ్రహ్మాండమైనటువంటి సభ ఎన్డీఏ కూటమి తరఫున సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం చేశాం. ప్రజల తాలూకా స్పందన చూస్తేనే ఒక రకంగా ప్రజలు ఈ యొక్క కూటమిని జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ తాలూకా కూటమి ప్రభుత్వాన్ని ఎంత ఈరోజు ఆశీర్వదిస్తున్నారో, ఎంత అభిమానిస్తున్నారో అన్నది ఆ సభను చూస్తే మనం తెలుసుకోవచ్చు. అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా ఈరోజు డెలివర్ చేసే పరిస్థితిలో ఉన్నాం. రాష్ట్రం 5 సంవత్సరాలు గత ప్రభుత్వం కాలంలో అనేక ఇబ్బందులు పడి ఆర్థికంగా ఒక కార్యక్రమం చేయాలనంటే ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా ఒక్క పని కూడా చేసే పరిస్థితి లేని సందర్భంలో మళ్ళీ సంపదని సృష్టించి 10% గ్రోత్ రేట్ని మనం స్టేట్లో అచీవ్ చేసి సూపర్ 6లో ఉన్నటువంటి ప్రధానమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఉన్నామనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, వీళ్ళందరి తాలూకా కలయిక, వాళ్ళ తాలూకా ఆలోచనలు, వాళ్ళకి ప్రజల మీద ఉన్నటువంటి శ్రద్ధ, అలాగే గవర్నెన్స్ మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం, వీటన్నిటిని కూడా కూడుకొని ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు చేయడానికి రాష్ట్రంలో చాలా చక్కగా చేశారు. రేపు భవిష్యత్తులో ఇంకా అన్నీ చేస్తాం. అలాగే నిన్న అనౌన్స్ చేసినటువంటి ఆటో డ్రైవర్లకి 15,000 కార్యక్రమం దసరాకు అనేది ఇది కూడా చాలా మంచి కార్యక్రమం. ఆటో డ్రైవర్లకు కూడా కలుపుకొని వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మన రాష్ట్రం మళ్ళీ ఒక నెంబర్ 1 దిశగా అడుగులు వేయడానికి కార్యక్రమాలన్నీ కూడా మనకు దోహదపడతాయి. ఇన్ని జరుగుతున్నా సరే ఇంకా విషం కక్కడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదులుకోలేదు. ఇప్పటికీ కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, ఇప్పటికీ కూడా బూతులు మాట్లాడడం, లేకపోతే చంపుతామని నరుకుతామని చెప్పడం, అసలు నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా ఎలా పెడతారు పెట్టుబడులు, ఎలా తీసుకొని వస్తారు ఇక్కడ